వద్దు క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఇక వచ్చింది దాదాపుగా దాదాపుగా ఈ వార్త చాలా నుంచి చాలా హాట్గా ఘాట్గా చర్చ జరగడం జరిగింది. దాదాపు నిన్న క్యాబినెట్ సమావేశం దాదాపు మొత్తం మీడియా ముందు దాదాపుగా చాలామంది విలేకరుల ముందు అందరి ముందు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉప ముఖ్యమంత్రి తర్వాత బట్టి విక్రమార్క తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా వాళ్ళ క్యాబినెట్ అంతా కూర్చొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో స్కామ్ ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్షుణ్ణంగా మీడియాకి వివరించడం అనేది జరిగింది. దాదాపుగా అద్భుతమైన స్కామ్ చాలా గొప్పగా జరిగింది. అంతా దాదాపు నీళ్ళన్నీ కూడా గంగపాలు చేసిర్రు. ఈ యొక్క ఘోష్ నివేదిక ఏం చేసింది, ఎట్లా ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, దాని విధానం ఏంది, అసలు కట్టడంలో లోపాలేంది, ఇక్కడ లోపాలు ఎట్లా చేసిర్రు, మరి హరీష్ రావు ఈటల రాజేందర్ పాత్ర ఎంత ఉంది, మరి అప్పుడు మాజీ కల్వకుంట్ల ఏది మన చంద్రశేఖరరావు గారు సీఎం చంద్రశేఖరరావు గారి పాత్ర ఎంత ఉంది అంటే మొత్తం క్షుణ్ణంగా ఆ సమగ్ర విచారణ చదివితే దాదాపుగా కర్త కర్మ క్రియ అంతా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖరరావు గారేనట అని చెప్పేసి దిశానిర్దేశం అనేది ఉత్తమ్ కుమార్ గారు నిన్న సభాముఖంగా చెప్పడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే ఇది ఎలాంటి మాకు సంబంధం లేదు, మేము కక్షపూరితంగా కానీ అది కానీ ఇది కానీ కాదు, జస్ట్ మరి అక్కడ ఏం జరిగింది ఆ నివేదిక వల్ల మేము ఇవ్వడం వల్ల ప్రజలకు తెలియాలి ఎంత అవినీతి జరిగింది ఏం జరిగింది అనేది మాత్రమే. కానీ బాగుంది, అవినీతి జరిగింది, లక్షల కోట్లు వేల కోట్లు అంతా కూడా గంగపాలైంది అని చెప్పేసి దాదాపుగా కేసీఆర్ చేసిండని చెప్పేసి అంటున్నారు. మా అంటే ఏం చేస్తారు, ఇక 4-5 రోజులు పోతే ఇది హాట్గా నడుస్తుంది టాపిక్, చాలా వాడిగా ఈ యొక్క వార్త అనేది తెలంగాణ ప్రజానీకంలో నాలుకలాగా తెల్లారు లేస్తే కాళేశ్వరం స్కామ్ అది ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ తర్వాత ఏం లాభం, మా అంటే ఆ నేతలను ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. అరెస్టులకు భయపద్దని చెప్పేసి మాజీ కల్వకుంట్ల ఏది చంద్రశేఖరరావు గారే స్టేట్మెంట్ ఇచ్చిండు, క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి భయపడద్దు, అరెస్టులకు భయపడదని చెప్పారు. అరెస్టులు చేస్తే ఏమవుతుంది, బ్రహ్మాండంగా సానుభూతి మళ్ళా పెరుగుతుంది వాళ్ళకు. మంచిగా అరెస్ట్ అయినప్పుడు మంచి ఫోటోలు తీస్తారు, ఆ ఫోటోలు మంచిగా రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది, మంచిగా ఆ పాటలు కడతారు, మళ్ళీ ఒక అద్భుతమైన పాట ఉద్యమం సంబంధించిన పాట మళ్ళా బయటకు వస్తుంది. ఇది కాదండి, ఇంత అవినీతి వేల కోట్లు లక్షల కోట్లు అనేది ప్రజాధనం అంటారు, ప్రజా సొమ్ము అంటారు, ఈ ప్రజల కొరకే అంతా కూడా గంగపాలైందంటే ముందుగా అలా వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బును తీసుకొచ్చి మళ్ళా ప్రజా సంక్షేమం గురించి ఖర్చు చేయండి. ఎక్కడ బ్యారేజీలు ఖరాబ్ అయినాయో వాటి పునర్నిర్మించే ప్రయత్నం చేయండి. ఆంధ్రాలో జగన్ ఏమైందండి, జగన్ కూడా మస్తు అవినీతి చేసిండు, పోయిండు, జైలు వేసినాక మళ్ళీ ఏమైందండి, అద్భుత మెజార్టీతో మళ్ళా సీఎం అయిండు. మన తెలంగాణ ప్రజానీకంలో కానీ మన భారతదేశంలో కానీ జనంలో బలహీనత ఎక్కువ అండి. ఏం బలహీనత అంటే మనిషి ఏదైనా ఆపదలు ఉంటే మనోళ్ళు కరిగిపోతారు. తెలంగాణ వాళ్ళు ఆపదలు ఉన్నారంటే వాడు ఎన్ని నేరాలన్నా చేయని మళ్ళీ వానికి సహాయం చేద్దామనే ఆలోచనే ఉంటుంది. దయచేసి ఇవన్నీ వద్దండి, ఏది వాళ్ళని శిక్షించడం బంద్ చేయండి. అసలు వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళు కాజేసిరు, వాళ్ళ దగ్గర అంతా ఖరాబ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడనో ఒకటి సొమ్ము అనేది ఉంటుంది, ఆ సొమ్మును బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. కానీ మీరు మళ్ళీ ఏదో చేద్దామని మాత్రం అనకండి. డైరెక్ట్ అధినేత ఉద్యమ పార్టీ నేత ఆయన ఏమంటుండే తెలంగాణ అనే పార్టీ ఉద్యమ పార్టీ, ఇది డబ్బు సంచుల నుంచి పుట్టలే పార్టీ, ప్రజల గుండెల నుంచి పుట్టింది అని చెప్పిండు. మరి ఆ గుండెల నుంచి పుట్టిన పార్టీ అధినేతనే చెప్పిండు, ఎవ్వరు భయపడకుర్రి, అరెస్టులు చేస్తారు, మనం ప్రత్యామ్నాయంగా ఏం చేద్దామో అని చెప్పేసి వాళ్ళకు మంత్రదండం విసిరేసిండు. భయపడద్దు, అరెస్ట్ చేద్దాం, ఎట్లా అరెస్ట్ చేస్తారో చూద్దాం, ఎట్లా బయటపడతారో చూద్దాం. మళ్ళీ ఇంకేం చెప్తున్నాయనే, ఏది మన ఈ ప్రాజెక్టుల గురించి అయినా ఈ కాళేశ్వరం గొప్పతనాన్ని జనానికి తీసుకెళ్దాం అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిండు. ఎక్కడైనా భయపడే అవకాశం ఉందా, లేదు. అంటే తెలుసు వాళ్ళకు ఏమవుతుంది అనేది ముందే తెలుసు, ఇది చేస్తే ఏమవుతుందని కూడా ముందు తెలుసు వాళ్ళకు, సమగ్రంగా చేసే వాళ్ళు అవినీతి చేసారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వార్తను కనుక మనం క్షుణ్ణంగా చూసినట్టయితే
న్యాయపరంగా ఎదుర్కొందాం. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. ప్రాజెక్టు పనికిరాదు అన్నవారు అజ్ఞాని. ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్. అది కాళేశ్వరం కమిషన్ అనుకుంటుర్రా? కాదు, అది కాంగ్రెస్ కమిషన్. అది కాంగ్రెస్ వాళ్ళు చేసిరు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, వాళ్ళు మన మీద కక్షగట్టి చేసిరు కాబట్టి అది కాళేశ్వర కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పిండు. ఇంకోటి ఏమంటాడు, ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని. ఆ ప్రాజెక్టులు ఏది కుంగిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అవి అన్న వ్యక్తులు అజ్ఞానులు వాళ్ళని చెప్పేసి కూడా మాట్లాడిండు. తర్వాత అందరినీ నిన్న దాదాపుగా ఫామ్ హౌస్లో వీళ్ళేమో సభాముఖంగా క్యాబినెట్ ఇక్కడ సమావేశమైతే అక్కడ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మొత్తం దాదాపుగా ఆయన నిన్న 12 గంటల సమావేశమేంటి. ఎందుకంటే మిగతా టైంలో ఆయన సమావేశం కాడు, ఆయనకు ఆపద వచ్చింది కాబట్టి, ప్రజల్లో వాళ్ళ పార్టీ డ్యామేజ్ అయింది కాబట్టి. ఎందుకంటే ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది, కొద్దో గొప్ప ప్రజల్లో దాదాపు దూసుకెళ్తుంది ఈ వార్త. డ్యామేజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అయ్యా మరి ఎట్లా స్థానికంగా ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ప్రజల్లో మనకు బలం ఉంటుందా ఉండదా, ఇక దీనికి తగ్గట్టు వాళ్ళ చెల్లె నిన్న 72 గంటలు నిరాహార దీక్ష చేసింది. ఆమె లొల్లి ఆమెది, వీళ్ళ లొల్లి వీళ్ళది. ఇట్లా నిన్న దాదాపుగా క్యాబినెట్ వెళితే ఫామ్ హౌస్లో కూడా దీని గురించి రభస చర్చ, ఆగా మేఘాలల్లో చర్చ. లాస్ట్కు హితోపదేశం చేసిండు, అరెస్టులకు భయపడొద్దని చెప్పేసిండు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదే, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేయొచ్చు, ఎవరు భయపడొద్దు, అందరూ ధైర్యంగా ఉండండి అని బీఆర్ఎస్ నేతలకు మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సోమవారం ఆయనే సమావేశమయ్యారు. బస్ భయపడకండి, అరెస్ట్ చేద్దాం, మనం అభివృద్ధి చేసినాం, ఆ అభివృద్ధి పనిని గురించి చెప్పుదాం, మళ్ళీ బయటకు వద్దాం, జనంలో మనం స్థానం సంపాదించుకుందాం అని చెప్పేసాడు. ఈ వార్తను మనం ఇంకా బ్రీఫ్గా పేజీ నెంబర్ 8లో చూసినట్టయితే, కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని తెలిపారు. ఎలాంటి నిర్ణయం తీసుకుని న్యాయపరంగా ఎదుర్కొందాం అన్నారు. ప్రభుత్వం వేసింది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని విమర్శించాడు. ఈ నివేదిక వల్ల బీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు. కాళేశ్వరంలో ప్రజలు, రైతులకు కలిగిన ప్రయోజనాన్ని మరోసారి జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బస్ కాళేశ్వరం ఏది స్కామ్ అన్నోడు అజ్ఞాని, కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి, కాళేశ్వరం వల్ల ఎంత ఉపయోగం ఉందో జనానికి తెలియాలి. మరి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దానికి అందరు ధైర్యంగా ఉండి ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేస్తే మళ్ళీ న్యాయ పోరాటం చేద్దాం, మళ్ళీ మీడియాను మనం యూజ్ చేసుకుందాం, మళ్ళీ మనం ఏదో విధంగా మళ్ళా జైలుకి వెళ్ళినా మనకు సానుభూతి పెరుగుతుంది, అది పెరుగుతుంది. ఇవన్నీ పాత కథలే, కొత్త కథలు అయితే కాదు. ఒకటి ఇప్పుడు ఈ వార్తలో ఒక సగటు పౌరునిగా, సగటు మనిషిగా ఈ కాళేశ్వరం స్కామ్ జరిగింది అంతో ఇంతో వార్తాపత్రికల చదివిన వ్యక్తిగా చెప్పేది ఒకటే, వాళ్ళు దోచుకున్న డబ్బును బయటకు తీసే ప్రయత్నం చేయండి. చేసినప్పుడు ప్రజల సొమ్మును సరిగ్గా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని మళ్ళీ ఏదో శిక్షించడము, జైల్లో వేయడము, అది చేయడం అని కాదు. ఇవో ఒకటి ఉన్నది, మనకంతా కూడా ఒక కర్మ సిద్ధాంతం అనేది ఉన్నది. ఏంటంటే ఆహారం మనకి ఎంత సరిపోతుందో గంతే తినాలి, అంతకన్నా ఎక్కువ తింటే ఏమవుతుంది, ఉన్నది లోపలిది బయటకు వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి కూడా గంతే. వాళ్ళు తినేంత మందం ఉంచుకున్నా సరిపోతుండే, వాళ్ళ మనమరాళ్ళు ఇక మొత్తం వాళ్ళది ఒక సామ్రాజ్యము, వాళ్ళ నియంత పరిపాలన, వంశ పారంపర్యంగా వాళ్ళే పరిపాలన చేయాలనే డబ్బులు సంపాదిస్తే గిట్లే ఉంటుంది మరి. ఎందుకంటే ఒకప్పుడు అంటే సంపాదించుకోవచ్చు, ఒకప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత ప్రజల్లో ఇంత అవేర్నెస్ లేదు, అంతో ఇంతో అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏది మంచి ఏది చెడు అనేది కూడా గ్రహించే శక్తి ఉంది. కానీ ఒకటి, గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడన్నా మేలుకోనండి అయ్యా, కొంచెమన్నా ఆలోచించండి. స్థానికంగా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారయ్యా, ఆ యువకులు పోటీ చేయండి అయ్యా స్థానిక ఎన్నికల్లో. బీసీలు అని కొట్లాడుతారు కానీ బీసీలు అందరూ కూడా స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేయరు, మీకు నచ్చిన గుర్తుని పోటీ చేయరు. 5 ఓట్ల 5 రాని, 10 వస్తే 10 రాని, 20 వస్తే 20 రాని, మీరు కష్టపడి పోటీ చేయండి.
ఇంకా పార్టీలకు, అధికార పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు భయపడకుండా వాళ్ళతోని భజన చేసుకుంటూ పోతారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అభిమానం ఉన్న వాళ్ళు యువకులు ఎలక్షన్లో రండి అయ్యా. దాదాపు ఒక 2004లో ఒక సినిమా వచ్చింది, యువ అనే సినిమా వచ్చింది. యువకులందరూ కూడా ఆ సినిమా చూడండి. చూసినప్పుడు అందులో దర్శకుడు అద్భుతంగా తీసిండు. యువకులందరూ కూడా రాజకీయంలోకి రావాలి, వాళ్ళే పరిపాలి. యువకులు వస్తే ఏంటంటే స్వార్థం లేకుండా పరిపాలన జరుగుతుందయ్యా. ఇటువంటి పెద్ద మనుషులు చేసినా కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి, కొడుకు పిల్లలు ఉంటారు, బిడ్డ పిల్లలు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలు ఎదగాలి, వాళ్ళ కోటలు కట్టుకోవాలి, మెడలు కట్టుకోవాలి, ఫామ్ హౌజులు కట్టుకోవాలి. ఇవే ఇట్లా గింత డబ్బు సంపాదించిన తర్వాత గింత ఎట్లాగో ఆటోమేటిక్గా ఫ్రాడ్ చేస్తారు. ఆ ఫ్రాడ్ జరగద్దంటే స్వచ్ఛమైన చదువుకున్న యువకులు స్థానిక ఎన్నికల్లో కానీ, శాసనసభ ఎన్నికల్లో కానీ పోటీకి ముందుకు వచ్చినాడు అంతో ఇంతో రాష్ట్రం కానీ, దేశం కానీ మార్పు అనేది జరుగుతుంది. లేకపోతే మనం వీళ్ళు సీనియర్ నాయకులు, వీళ్ళు సుదీర్ఘంగా ఉండాలని మనం ఇట్లే వాళ్ళకి ఓట్లు వేస్తున్న కొద్దీ అవినీతి బీజం అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు.